ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో హలాసనాన్ని గురించి తెలుసుకుందాం. హలాసనాన్ని గోడ సహాయంతో ఏ విధంగా చేయాలి అన్న అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం. హలం అంటే నాగలి. ఇది మన శరీర భంగిమను నాగలి ఆకారంలో ఉంచుతుంది కాబట్టి దీనికి హలాసనం అని పేరును నిర్ణయించారు. రైతు ఏ రకంగానైతే నాగలిని ఉపయోగించి నాగలి సహాయంతో భూమిని పంట పండడానికి ఆమోదయోగ్యమైనటువంటి దానిగా తయారు చేస్తాడో అదేవిధంగా నీవు అనేటటువంటి రైతువు ఈ శరీరం అనేటటువంటి దానితో ఈ శరీరాన్ని నాగలి భంగిమలో ఉంచివేసి నీవు ఈ శరీరాన్ని ఆరోగ్యం అనేటటువంటి పంటను పండించుకోవడానికి ఉపయోగపడుతుందని దీనిని మన ప్రాచీనులు మనకు తెలియచేశారు. ఆరోగ్యం అనే పంటకు ఎంతో అద్భుతంగా పనికొచ్చేదే ఈ హలాసనం అనేది మీరు గుర్తుంచుకోండి. రైతు హలాన్ సహాయంతో ఆ పంటను శస్యశ్యామలం చేసినట్లు నీవు ఈ శరీరం అనేటటువంటి దానిని నాగలి భంగిమలో ఉంచి ఆరోగ్యం అనే పంటను పండించుకో. అప్పుడే నీవు ఈ దేశానికి ఉపయోగపడతావు. ఒక వాస్తవాన్ని ఎప్పుడు గుర్తుంచుకో. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. శరీరానికి మనసుకు అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఈ హలాసనాన్ని నువ్వు ఆచరించి నీ శరీరాన్ని శస్యశ్యామలం చేసుకో. నీ శరీరాన్ని పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకో. ఇక ఈ హలాసనాన్ని గోడ సహాయంతో ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. పూర్తిగా గోడకు ఆనుకొని సమాంతరంగా పరుండి తలభాగాన్ని జరుపుతూ గోడవైపు కాళ్ళను ఉంచాలి. బటక్స్తో సహా పాదాలు గోడకు ఆనేలా ఉంచాలి. అలా కొద్దిసేపటి తర్వాత ఆ పాదాలు గోడకు ఆనేలా మోకాళ్ళను కాస్తంత వంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా పాదాలను జరుపుతూ గోడకు ఆనేలా చేసి ఆ పాదాలపై ఒత్తిడి తెస్తూ చేతులతో నడుము భాగాన్ని పట్టుకొని నడుమును కాసంత ముందలికి జరపాలి. ఆ తర్వాత పాదాలను మోకాళ్ళ వంచకుండా ఉంచి ఒక్కొక్క పాదాన్ని తలవైపు తేవాలి. ఆ తర్వాత రెండు పాదాలను తెస్తూ ఒక్కొక్క పాదాన్ని అర్ధహలాసనంలో ఉంచాలి. ఆ తర్వాత హలాసనంలో ఉండేలా చేయాలి. నెమ్మదిగా ఆ తర్వాత పాదాలను గోడకు ఆంచి నెమ్మదిగా క్రిందకు వచ్చివేసి ఎడమవైపు మరలి
లేవవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ హలాసనాన్ని మీరు చేయడం మూలంగా ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాల సేపు ఈ హలాసనాన్ని మీరు ఆచరించడం మూలంగా మీ శరీరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది. ఒక వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి, మన ప్రాచీనులు మనకిచ్చినటువంటి ఈ ఆసనాలు అనేటటువంటి దివ్య ఔషధాలను మనం వాడి మన శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకుందాం. అప్పుడే మన ప్రాచీనుల రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ప్రాచీనుల రుణాన్ని తీర్చుకోవడం అంటే వారు చెప్పిన అంశాలను ఆచరించడం మాత్రమే అన్న వాస్తవాన్ని మీరు గుర్తుంచుకోండి. వారు చెప్పిన అంశాన్ని ఆచరించకుండా వారి మాటలను పెడచెవిన పెట్టి వారిని గురించి మనం గొప్పగా చెప్పడం అనేది నీ యొక్క అవివేకానికి ప్రదర్శన అని గుర్తుంచుకో. వారు చెప్పినటువంటి దానిని ఆచరించి నీవు నీ వివేకాన్ని పెంచుకొని వారి ఋణాన్ని తీర్చుకో. ఇదే మన భారతావని యొక్క గొప్పతనానికి మనం ఇచ్చేటటువంటి నివారణ. మన భారతావని యొక్క ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి, ప్రాచీన శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి దానిని మనం ఆచరించి మనల్ని మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకొని మన భారతావనిని ఆరోగ్య పదంలో ముందు వైపు ఉంచుతూ మనం మన భావితరాలను కూడా ఆరోగ్యవంతంగా ఉంచుదాం. ఇదే మీ యొక్క ప్రతిజ్ఞ కావాలి. నేటి కాలంలో అనారోగ్యంతో మనం మరణిస్తూ ఉన్నాం. అనారోగ్యం చేతనే దాదాపుగా మరణిస్తూ ఉన్నాం. కాబట్టి అనారోగ్యాన్ని దూరంగా తరిమి కొట్టి మన జీవితాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకొని ముగిద్దాం. దీనికి ఏకైక ఔషధం మన ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఈ దివ్య ఔషధాలే. వీటిని ఆచరిద్దాం, మనం వారి రుణాన్ని తీర్చుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.